హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కేఎస్ విలేజ్ వ్లాగ్స్. ఈరోజు మనము చికెన్ కుర్మాని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ఎప్పుడు చికెన్తోని ఒకటే కాకుండా ఇలా వెరైటీగా చేసుకొని తింటే చాలా బాగుంటుందండి. ముందుగా దీనికోసం నేనైతే 1 కేజీ చికెన్ తీసుకొని దాన్ని నీట్గా వాష్ చేసుకొని పక్కకు పెట్టుకున్నాను. ఇప్పుడు మనము దీంట్లో ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలి. దీనికోసం ఒక 2 ఆనియన్స్ని సన్నగా కట్ చేసుకొని మనం ఫ్రై చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు చికెన్ని తీసుకొని ఈ చికెన్లో 1 కప్పు వరకు పెరుగు వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే పెరుగుతో పాటుగా ఒక 2 స్పూన్ల వరకు ఫ్రెష్గా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఎప్పుడు ఫ్రెష్గా వేసుకుంటేనే కర్రీ అనేది చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఇందులోనే మనము ఫ్రై చేసుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ ఉన్నాయి కదా, అవి వేసుకోవాలి. ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకున్న తర్వాత ఇందులోనే ఒక 2 స్పూన్ల వరకు సాల్ట్ వేసుకోవాలి. అలాగే ఒక అర స్పూన్ వరకు పసుపును కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే మనము ఒక 2 స్పూన్ల వరకు కారాన్ని వేసుకోవాలి. అలాగే ఒక 2 స్పూన్ల వరకు ధనియాల పొడిని కూడా వేసుకోవాలి. అలాగే ఇందులో 1 స్పూన్ వరకు గరం మసాలా వేసుకొని వీటన్నింటినీ మంచిగా కలుపుకోవాలి. మీకు వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా మొత్తం కలిసేలాగా కలుపుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక ఆనియన్ని కట్ చేసి వేసుకోవాలి. అలాగే ఇందులోనే ఒక 2 టమాటాలను కూడా వేసుకోవాలి. టమాటాలతో పాటుగా ఒక 10 నుంచి 15 వరకు జీడిపప్పును కూడా వేసుకోవాలి. అలాగే ఇందులో ఇది మెత్తగా గ్రైండ్ అవ్వడానికి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలి. అలాగే ఇందులో ఇప్పుడు మనము ఒక అర స్పూన్ వరకు కారాన్ని వేసుకొని మొత్తం ఇది మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇది మెత్తగా మిక్సీ చేసుకున్న తర్వాత మనం ఇందాక కలుపుకున్న చికెన్ ఉంది కదా, అందులో వేసుకొని మొత్తం చికెన్కి పట్టేలాగా కలిపి 1 గంట సేపు మ్యారినేట్ చేసుకోవాలి. ఒకవేళ మీకు అంత టైం లేదనుకుంటే కనీసం ఒక అర్ధగంట అయినా దాన్ని మ్యారినేట్ చేసుకోవాలి. ఇప్పుడు మనము స్టవ్ ఆన్ చేసుకొని ఒక వెడల్పాటి గిన్నె పెట్టుకొని ఒక 3 పావుల వరకు ఆయిల్ పోసుకోవాలి. ఇప్పుడు ఇదే ఆయిల్లో ఒక 2 స్పూన్ల వరకు జీలకర్ర వేసుకోవాలి. ఈ జీలకర్ర చిటపటలాడిన తర్వాత ఇప్పుడు మనం మ్యారినేట్ చేసుకొని పెట్టుకున్న చికెన్ ఉంది కదా, దాన్ని మొత్తము ఇందులో వేసుకోవాలి. ఈ చికెన్ని మొత్తం వేసుకొని ఒకసారి కలుపుకొని మనము స్టవ్ అనేది హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 20 మినిట్స్ వరకు ఉడికించుకోవాలి. 20 మినిట్స్ తర్వాత మూత తీసి ఒకసారి కలుపుకొని ఇప్పుడు కొద్దిగా వాటర్ పోసుకొని మళ్ళీ ఒక 5 మినిట్స్ వరకు మూత పెట్టి ఉడికించుకోవాలి. 5 మినిట్స్ తర్వాత ఇందులోనే 1 స్పూన్ వరకు కారం వేసుకోవాలి. అలాగే ఒక అర స్పూన్ వరకు సాల్ట్ వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకొని ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇందులోనే 1 స్పూన్ వరకు గరం మసాలా వేసుకొని ఒక 5 to 10 మినిట్స్ స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. ఇప్పుడు చివరిగా ఇందులో కొద్దిగా చికెన్ మసాలా వేసుకోవాలి. చికెన్ మసాలా వేసుకొని ఒక 5 మినిట్స్ ఉడికించిన తర్వాత చివరిగా ఇందులో సన్నగా కట్ చేసిన కొత్తిమీర వేసుకుంటే మనకి చికెన్ కుర్మా అనేది రెడీ అయిపోతుందండి. ఇది చపాతీలోకైనా రైస్లోకైనా చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది టేస్ట్. మళ్ళీ ఇలాగే చేసుకోవాలనిపిస్తుంది. అలాగే వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన వీడియోని లైక్ చేసి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కర్రీ ఎలా వచ్చిందో కూడా కామెంట్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.